Well, good evening, everyone. We have been reminded today is Trinity Sunday, and so it is in order for me to greet you in the name of the Father, the Son, and the Holy Spirit, which I always like to do. Today is also Father's Day. సో ఈరోజు రెండు ప్రత్యేకతలు ఉన్నాయండి ఆదివారానికి. మరి త్రిత్వ ఆదివారం అని మనం కొంటున్నాం కాబట్టి మీ అందరికీ సాయంకాల శుభాకాంక్షలతో పాటు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే యొక్క మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. Yes, and so let me wish all our fathers God's loving blessings and care for all of them. మరి అలాగే ఇక్కడ మరి ఎవరైతే తండ్రులుగా ఉంటున్నారో వారందరికీ దేవుని కృప, దేవుని కాపుదల ఉండునుగాక. Welcomes some of you I may have seen you before, but some of you are new. We welcome you to our fellowship. మరి అలాగే మన సహవాసంలో ఈరోజు కొంతమంది సహోదరులు బ్రదర్స్ వచ్చారు. మరి వారిని నేను చూసి ఉండొచ్చు. వారికి వెల్కమ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ హియర్. థ్యాంక్ యూ. As you see on the screen, మీరు ఆ యొక్క స్క్రీన్ మీద చూడొచ్చు. we ask this question: why does God allow pain and suffering? మరి ఎందుకు దేవుడు మరి మనుషులకు మరి బాధను, శ్రమను అనుమతిస్తున్నాడు అనేటువంటిది. This question has been asked by many for a very, very long time. మరి ఈ యొక్క ప్రశ్న చాలామంది అనేక సార్లు అడుగుతూ ఉంటారు. This question becomes so much more sharp and painful. మరి ఈ యొక్క ప్రశ్న వింటుంటేనే మరి గుచ్చినట్టుగా ఉంది, అంటే బాధాకరంగా ఉంటుంది. Especially when we see tragedies around us. మన చుట్టూ ఏదైనా విషాదం జరిగిందనుకోండి, అట్లాంటప్పుడు ఇంకా బాధగా ఉంటుంది ఈ ప్రశ్న అడగటం. Many of us know what happened some time back, Pahalgam terror attack. మనము విన్నాము పహల్గామ్లో మరి యొక్క తీవ్రవాద చర్యల్లో ఏం జరిగిందో మనం చూసాం. We heard that 28, I think it was, tourists shot dead. మరి అక్కడ 28 మంది మరి తీవ్రవాదుల చేత కాల్చి చంపబడినారు. 2 weeks back I saw another breaking news. 2 వారాల క్రితం ఇంకొక మరి గగురు పొడిచే విషయాన్ని నేను గమనించాను. 10 people killed in the Austria shooting. మరి ఆస్ట్రియా దేశంలో ఆ యొక్క స్కూల్స్ అనుకుంటాను, అక్కడ 10 మంది అక్కడ చనిపోయినారు. And of course, just what happened recently. అలాగే నిన్న మొన్న అన్నట్టుగా ఈ యొక్క మరి జరిగిన విషాదం కూడా మీకు తెలుసు. As on today I heard that 270 people have died. మరి ఈ యొక్క విమాన ప్రమాదంలో 270 మంది వరకు లేటెస్ట్ ఫిగర్ వాళ్ళు చెప్పారు, వారు మరణించినారని తెలియజేస్తూ ఉన్నారు. I was reading the report of another superintendent. మరి మన యొక్క సంఘం యొక్క వేరే సూపరింటెండెంట్ గారి యొక్క ఒక రిపోర్ట్ నేను చదివానండి. And about a leader of our church who is suffering from multiple cancers. మరి మన నాయకులు ఒక ఆయన పెద్ద వయసుకు వచ్చారు, వారికి 2-3 రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారని వారు తెలియజేశారు. And because of wrong treatment, the person had a fall and broke 3 ribs. అలాగే వారికి తప్పుడు చికిత్స కూడా చేయబడిందంట, మరి రిబ్స్ కొన్ని విరిగాయని కూడా తెలియజేశారు. I speak to many of you. అలాగే ఇక్కడ కూర్చున్న మీతో కూడా నేను మాట్లాడుతూ, and I know some of the very difficult times that some of you go through. మరి అలాగే మీరు కూడా ఏ బాధల గుండా వెళుతున్నారో మరి నేను గమనిస్తూ ఉన్నాను. You share your sufferings with me. అప్పుడప్పుడు మీ యొక్క బాధలు నాతో పంచుకుంటూ ఉంటారు. And all I can do is pray for you. మరి నేను చేయగలిగిందంతా ప్రభువుకు మీ నిమిత్తం మొరపెట్టడమే, ప్రార్థన చేయడమే. But when we see all of this, the question to us as Christians, అయితే ఒక క్రైస్తవులుగా మనము వీటి విషయంలో ప్రశ్నించుకోవాల్సి వచ్చినప్పుడు, why does God allow so much of suffering in this world? ఈ లోకంలో దేవుడు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో హింసను, బాధను అనుమతిస్తున్నాడని అనుకుంటే, we believe he is powerful. మనకు తెలుసు పిల్లరా, దేవుడు గొప్పవాడని, శక్తిమంతుడని. We believe he is loving. ఆయన ప్రేమ కలిగిన వాడని మనకు తెలుసు. We believe he is good. మరి ఆయన మంచివాడని మనం గమనిస్తాం. Why does he not stop suffering in this world? మరి ఈ లోకంలో ఎందుకు ఆయన బాధను ఆపివేయడం లేదు మరి అన్నట్టు ప్రశ్నిస్తాం. That's the question that is termed
theodicy. థియోడసీ అనే పదము దానికి వరకు వాడబడుతూ ఉంటుంది. How do we square up the problem of evil with a good God? మరి దేవుడు మంచివాడు అంటున్నారు, శ్రమ బాధేమో దుష్టత్వంతో ఉంటున్నది. ఈ రెండు ఎలా కలుస్తాయి నిజానికి అన్నట్టుగా? This theological term theodicy asks these various questions. మరి థియోడసీ అనేటువంటి యొక్క బైబిల్ జ్ఞాన సంబంధమైన పదంలో ఈ ప్రశ్నలు ఇమిడి ఉంటాయి. Statement 1, is God willing but not able to prevent evil? దేవుడికి ఈ యొక్క దుష్టత్వం ఆపివేయాలని కోరిక కలిగి ఉంది కానీ దాన్ని నిరోధించడా? Then the conclusion is then he is not omnipotent. మరి అలాగనుకుంటే ఆయన అందరికంటే శక్తిమంతుడు ఎట్లా అవుతాడు? Statement 2, is God able to prevent evil but not willing? దేవుడు దుష్టత్వాన్ని ఆ యొక్క ప్రమాదాన్ని ఆపగలగుడు కానీ ఆయనకి ఇష్టం లేదా చేయడం? If that's the case, then he is malevolent. మరి అలాగ చూస్తే దానిని ఇంకో పదం malevolent అంటూ ఉన్నారు. Wanting to cause harm. మరి ఆ యొక్క మరి హింసను కలగజేసేవాడే, బాధను అనుమతించేవాడే అన్నట్టుగా. That means he is not good. మరి దాని అర్థము మన మాటల్లో మనకు ఏమనిపిస్తుంది అంటే ఆయన మంచివాడు కాదా అనిపిస్తూ ఉంటుంది. Statement 3, if God is both able and willing, then why is there evil? మరి ఒకవేళ దేవుడు సమర్థుడై ఉండి ఆయనకి ఇష్టమై ఉండి మరి ఎందుకు ఆయన ఆపడం లేదు? ఎందుకు ఈ దుష్టత్వం ఉంటూ ఉన్నది? And the question of theodicy, if God is neither able or willing, then why call him God? అలాగే చివరికి ఈ ప్రశ్న కూడా వేసుకోవచ్చు. ఆయన సమర్థుడా? ఏమండి ఆయనకి ఇష్టమేనా? ఒకవేళ అలా కాకపోతే ఆయన చేయడం లేదంటే ఆయన ఎందుకు మనం దేవుడని పిలుస్తున్నాం? These questions have made many to lose their faith. ఇట్లాంటి ప్రశ్నలు వేసుకొని తర్జన భర్జన పడి కింద మీద పడి అన్నట్టుగా కొంతమంది విశ్వాసాన్ని కూడా వదిలిపెడుతున్నారు. And the question is also asked in the Bible. ఇటువంటి ప్రశ్నలు బైబిల్లో కొంతమంది కూడా అడిగినారు. We were just led in the reading from the book of Habakkuk. హబక్కూకు గ్రంథంలో ఇప్పుడే మనం చదువుకున్నాము. The prophecy that Habakkuk the prophet received. మరి యొక్క హబక్కూకు అని పేరున గల ఆ యొక్క మరి ప్రవక్త తన దగ్గరకు వచ్చిన ఆ యొక్క విషయాన్ని మనకు చెప్పాడు. Look at the sharp questions that is being asked. మరి అక్కడ అడిగినటువంటి సూటి ప్రశ్నలు మీరు చూడవచ్చును. How long, Lord, must I call for help but you do not listen? ప్రభువా నేను ఎంతకాలం సహాయం కొరకు మొరపెడతా ఉంటే నీవు పట్టించుకోవు అన్నట్టుగా. Or cry out to you violence but you do not save. జరుగుతున్న హింసను బట్టి నేను మాట్లాడుతున్నాను, మొరపెడుతున్నాను కానీ నీవు దానిని చూడడం లేదు, లేదంటే జవాబు ఇవ్వడం లేదంటున్నాడు ప్రవక్త. Why do you make me look at injustice? మరి ఈ యొక్క అన్యాయాన్ని నన్ను ఎందుకు చూడనిస్తున్నావు? Why do you tolerate wrongdoing? మరి ఈ యొక్క దుష్టత్వాన్ని, ఈ యొక్క జరుగుతున్న ఆ యొక్క ప్రమాదాలు లేదంటే జరుగుతున్న దుష్టత్వాన్ని అంతటిని నీవెందుకు అనుమతిస్తున్నావు, మరి ఓర్చుకుంటున్నావు? Destruction and violence are before me, there is strife and conflict abounds. మరి నా ముందు వివాదం ఉన్నది, నా ముందు మరి యొక్క మరి హింస ఉన్నది, నాశనం ఉన్నది, ఇవన్నీ నా ముందే జరుగుతూ ఉన్నాయి. Therefore the law is paralyzed, justice never prevails. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను. The wicked hem in the righteous. అలాగే బలాత్కారం జరుగుచున్నది, జగడంను కలహంను రేగుచున్నవి, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటున్నారు. Justice is perverted. న్యాయము పడిపోవచ్చున్నది లేక చెడిపోవచ్చున్నది. Did you notice something interesting about the Bible? బైబిల్ గ్రంథంలో వచ్చి ఒక ఆసక్తికరమైన విషయం మీరు గమనించే ఉంటారని నేను అనుకుంటున్నాను. The Bible is honest. బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తుందండి. It allows us to ask these questions. మనము ప్రశ్నించుటకు మరి దేవుడు అనుమతిస్తున్నాడు, బైబిల్ అనుమతిస్తూ ఉంది. God allows for us to ask these questions. దేవుడు ఈ ప్రశ్నలు అడిగితే ఆయన ఏమనుకోడు, మనం అడగాలని చూస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. Of course, what is the answer? అయితే వీటికి జవాబులు ఎక్కడ? మరి Before we go there, just an aside. మరి ఆ జవాబులు చూడకముందు ఇంకొక మాట. Do we have the courage to be asked questions like this? ఇట్లాంటి ప్రశ్నలు అడగడానికి అసలు మనం ధైర్యం చేస్తున్నామా? Can we have the courage and the strength to be asked of our own faults? అలాగే ఇంకా ధైర్యం చేసి మన జీవితంలో ఉన్నటువంటి తప్పులను, పొరపాట్లను మనం ప్రశ్నించుకోగలుగుతున్నామా? Coming back to the subject. మరి మరో అంశానికి వస్తే, there was another man in the Bible. బైబిల్లో మరొక వ్యక్తిని మనం చూస్తామండి. Who also asked God these very, very difficult questions. ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నలను దేవుణ్ణి చాలా అడిగాడు ఆయన. I'm sure you've heard of Job.
మరి మీరు యోబు గురించి మీకు తెలుసని నేను నమ్ముచున్నాను. An entire book written and preserved in the Bible asking these very difficult questions. ఇటువంటి కష్టతరమైనటువంటి ప్రశ్నలు దేవుణ్ణి అడిగాడు అట్లాంటి పుస్తకము మనకు, అట్లాంటి ప్రస్తావన మనకు యోబు గ్రంథంలో కనబడుతుంది. All of you know the story of Job. యోబు యొక్క చరిత్ర మీకు తెలుసు కదా. A righteous man, నీతిమంతుడైనటువంటి వ్యక్తి, a good man, మంచివాడు, but went through so much suffering. అయితే చెప్పనలవి కాని శ్రమల గుండా వెళ్ళినాడు. And while he was sitting in his suffering, మరి తన యొక్క శ్రమల కాలంలో అతడు అక్కడ కూర్చుని అన్నట్టుగా, he is wondering, where is God? మరి దేవుడు ఎక్కడ అన్నట్టుగా మరి ప్రశ్నించాడు చాలాసార్లు. Notice his questions. ఈ ప్రశ్న చూస్తారా ఒకసారి? If I go to the east, he, that is God, is not there. మరి నేను తూర్పుకు వెళ్ళి చూశాను, ఆయన ఉన్నాడేమని. If I go to the west, I do not find him. మరి నేను పశ్చిమానికి వెళ్ళి వెతికాను, ఆయన ఉన్నాడేమని. When he is at work in the north, I do not see him. మరి ఆ ఉత్తర దిశకు పోయాను కానీ ఆయన నాకు కనబడటం లేదు. When he turns to the south, I catch no glimpse of him. ఆ దక్షిణ దిశకు ఆయన తన ముఖం తిప్పుకొని ఉన్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేకపోతున్నాను. For Job, God doesn't seem to be there anywhere. యోబు గమనించండి, ఆయన చెప్పిన మాటలో దేవుణ్ణి ఏ పక్కన కూడా కనుగొనలేకపోతూ ఉన్నాడు. And in all these questions, ఈ ప్రశ్నలన్నీ కూడా there isn't a direct answer. మరి ఎక్కడా కూడా సూటిగా జవాబు చెప్పినట్టుగా మనం గమనించాం. The Bible seems to be strangely silent. అయితే బైబిల్ గ్రంథంలో ఈ ప్రశ్నలకు నిశ్శబ్దమే సమాధానమా అన్నట్టుగా ఉంటుంది. And that is why the atheists అందుకని ఈ యొక్క దేవుడు లేడని నమ్మేవారు నాస్తికులు pose these questions, ఎప్పుడు ఈ ప్రశ్నలనే అడుగుతూ ఉంటారు. especially to Christians. మరి ముఖ్యంగా క్రైస్తవులను గురిపెట్టి వారు చూసి అడుగుతారు. And they say your God is a fiction. మీరు దేవుని యందు ఉత్తిగానే నమ్మకం ఉంచుతున్నారు, అదంతా అభూత కల్పన అని చెప్తారు. Or your God is cruel. మరి లేకపోతే మీ దేవుడు మరి దుష్టత్వాన్ని ప్రేరేపించే దేవుడు అంటారు. He makes people to suffer. మరి ప్రజలు మరి బాధపడేలాగా చేస్తాడు ఆయన అంటారు. He is not good. ఆయన మంచివాడు కాదని అంటూ ఉంటారు. He is not loving. ఆయన ప్రేమించేవాడు కాదని చెప్తూ ఉంటారు. He is not powerful. ఆయన శక్తి లేదు ఆయన దగ్గర అని చెప్తూ ఉంటారు. And so they say life is purposeless. మరి కాబట్టి మరి మీరు చెప్పుకుంటూ వస్తారు కదా, కాబట్టి జీవితానికి అర్థం అంటూ ఏమీ లేదని చెప్తూ ఉంటారు. But they themselves have no answers to the problem of suffering. మరి ఒకవేళ అలాగని వారిని ఈ ప్రశ్న అడిగితే వారి దగ్గర కూడా వాటికి సమాధానాలు దొరకవు. They say your God doesn't exist, but they have no answers. మరి వాళ్ళు అంటారు కదా మీ దేవుడు లేడని అంటున్నారు, కానీ సమాధానాలు పోని వాళ్ళు చెప్తారంటే అది వారి వల్ల కూడా కాదు. So what is the answer to these questions? కాబట్టి ఇటువంటి ప్రశ్నలకు మనకేం సమాధానం రావస్తుంది? Why should we who believe in God suffer so much? మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము శ్రమను హింసను ఎందుకు ఎదుర్కోవాలి, బాధను ఎందుకు అనుభవించాలి? Many biblical scholars have studied this subject. పిల్లరా, ఇటువంటి అంశాన్ని ఎంతోమంది బైబిల్ పండితులు తరచి పరిశోధన చేసి చూశారు. One of my favorite authors is a man called Philip Yancey. ఫిలిప్ యాన్సీ గారని మరి చాలా పుస్తకాలు రాసిన గ్రంథకర్త, నాకు అభిమాన రచయిత. He himself went through a lot of suffering. మరి ఆయన కూడా తన జీవితంలో ఎంతో శ్రమను అనుభవించాడండి. He wrote a book. మరి ఆయన ఒక పుస్తకం రాశాడు. And it is titled Disappointment. మరి నిరాశ అనేటువంటి డిసప్పాయింట్మెంట్ అనే పేరుతో పుస్తకం రాశాడు. This is what he says in that book. ఆ పుస్తకంలో ఆయన ఇలాగ మాట్లాడుచున్నాడు. From biblical evidence, I must conclude that any hard and fast answer to the why question are simply out of reach. చూడండి, ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే అటువంటి బైబిల్ దృక్పథము, బైబిల్ సాక్ష్యాలతో ఉన్న ఆ చిన్న ప్రశ్న, అది వై అనేది, అవి ఎప్పుడు కూడా మనకు సమాధానం దొరకదు, మనకు అందుబాటులో లేదు, అంతే. అది సింపుల్గా నేను చెప్తానంటాడు. Most biblical scholars say we cannot fully fathom this dilemma. Why so much suffering? ఎందుకు ఈ లోకంలో ఇంత హింస దుష్టత్వం ఉంటుందనే దానికి ఏ బైబిల్ పండితుడు కూడా పిల్లరా హితమిద్దంగా సమాధానం చెప్పే స్థితి లేనట్టి పరిస్థితి. We have Jesus Christ himself crying from the cross, my God,
why have you forsaken us? మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కూడా సిలువలో వేలాడుతూ శ్రమనందుచు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని ఆయన మాట్లాడలేదా? And as he was crying from the cross, he was actually crying for all of us human beings. మరి ఆయన సిలువలో ఆ మాటలు విలపిస్తున్నప్పుడు మాట్లాడుచున్నప్పుడు ఆయన నిజానికి విలపించింది నీ కొరకు నా కొరకే కదా. In his humanity, he realized that humans struggle with this question. ఆయన మానవత్వంలోనికి రావడంలో ఉన్న ఆ యొక్క పరమార్థమే మనుషులు శరీరమునందు మరి ఆ యొక్క జీవిత కాలమునందు వారు శ్రమలు అనుభవిస్తారన్న విషయాన్ని ఆయన రుజువుపరచడానికి. I got to be honest. నేను మరి ఉన్నట్టుగా చెప్పాలండి. The Bible does not give us a clear answer. మరి బైబిల్ ఈ శ్రమలకు ఏమండి మనం వెళ్తున్న పరిస్థితులకు ఏమండి ప్రతిసారి అన్నట్టుగా సమాధానము సూటిగా చెప్పదు. Why? కారణం ఏమిటి మరి? Why does the Bible not give us a clear answer? ఎందుకు బైబిల్లో దీని గురించినటువంటి స్పష్టమైన సమాధానాలు మనం పొందుకోలేము? We can speculate. మనం ఊహిస్తాము. But here is a verse that maybe gives us a glimpse into why. అయితే ఈ యొక్క ఎందుకు అనేటువంటి ప్రశ్నకు మనకు సంపూర్తి సమాధానం కాకపోయినా కొద్దిపాటి వివరణించే ఒక వచనము ఇక్కడ ఉన్నది చూడండి. Through the pen of Isaiah, God says, "For my thoughts are not your thoughts." మరి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాట చెప్తున్నది ఏమిటంటే దేవుడు సూటిగా అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. Neither are your ways my ways, declares the Lord. మరి మీ మార్గములు నా మార్గములు వంటి వారు కావు. As the heavens are higher than the earth, మరి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, so are my ways higher than your ways. మరి నా మార్గముల కంటే మీ మార్గములు అంత హెచ్చుగా ఉన్నవి, లేదంటే మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఉన్నతంగా ఉన్నవి. And my thoughts than your thoughts. అలాగే నా ఆలోచనలు మీ ఆలోచనలకు అంత తేడా ఉంటూ ఉన్నది అంటున్నాడు. What is God trying to tell us? ఈ వచనం ద్వారా దేవుడు మనకు చెప్పదలుచుకున్నది ఏమిటండి? We cannot understand. ఇది మనకు ఒక పట్టాన అర్థం కాదనే. It is beyond our human capability to fully understand the question why. ఎందుకు అనేటువంటి ప్రశ్న మనం ఎప్పుడు వేసుకున్నా అది మనకు సంపూర్తిగా జవాబు రాదు. అది మన మానవ సహజ స్థితికి అది మించినదిగా ఉంటూ ఉన్నది. That does not mean there is no answer. మరి అలా చెప్పుకుంటూ పోతే మరి ఇక దానికి సమాధానం లేదు అని కూడా చెప్పడానికి కుదరదు. Just because we cannot understand does not mean there is no answer to that question. మరి ప్రశ్నకు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానము మనం అర్థం చేసుకోలేని కారణమును బట్టి సమాధానమే లేదు అని అనకూడదు. So though we cannot understand at this time, మరి ఆ యొక్క శ్రమ గుండా వెళుతున్నప్పుడు అన్నట్టుగా ఆ ప్రస్తుత పరిస్థితిలో ఆ ప్రశ్నకు సమాధానం మనకు దొరకకపోవచ్చండి. how should we as Christians deal with this question? అయితే ఒక ప్రభువుని నమ్మిన బిడ్డలముగా ఈ ప్రశ్నకు మనం ఎలాగ స్పందించాలి, ఎలాగ జవాబు ఇవ్వాలి? As our elder Franklin would say, that's the $1 million question. మరి మన పెద్దలు ఫ్రాంక్లిన్ సార్ చెప్తారు కదా, అదేనండి అసలు చేసలైన ప్రశ్న, $1 million ప్రశ్న, కొన్ని కోట్లు విలువ చేసే ప్రశ్న అంటూ ఉంటారు కదా. I cannot give you an answer because the Bible did not give Job an answer or Habakkuk an answer. మరి చూసినట్లయితే నేను కూడా దీనికి సమాధానం చెప్పలేను. మనం ఇప్పుడే చదివాం, హబక్కూకు దానికి సంబంధించిన జవాబు రాలేదు, యోబు గారికి దానికి సంబంధించిన జవాబు ఎందుకు అనే దానికి వారికి సమాధానాలు దొరకలేదు. But though God does not give us a direct answer, సూటి సమాధానము దేవుడు మనకి ఇవ్వకపోయినప్పటికీ He did something about the problem. అయితే ఈ సమస్యకు ఈ ప్రశ్నకు అన్నట్టుగా ఆయన చేసింది చాలా ఉన్నది. His answer is in what He does. చూడండి, ఆయన చేసిన కార్యముల్లో దానికి జవాబు వస్తూ ఉన్నది, not in what He says. మరి ఆయన చెప్పే మాటతో అన్నట్టుగా కాదు, కానీ ఆయన చేసే పనిలో దానికి జవాబును మనం చూడొచ్చు. What is His answer? ఆయన జవాబు ఏమిటి మరి? His answer is a person. మరి ఆయన జవాబు ఒక వ్యక్తి రూపంలో మన దగ్గరకు వచ్చింది. His name is Jesus Christ. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. Jesus Christ is the answer to the question why. ఎందుకు 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 అనే తొలి చేసే ప్రశ్నకు పిల్లరా దేవుడిచ్చిన సమాధానమే
ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు కనబడుతుంది. I want to leave you with two thoughts. మరి రెండు ఆలోచనలు ఇక్కడ మీతో పంచుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. About this question, why suffering? ఎందుకు ఈ బాధలు అనేటువంటి ప్రశ్నకు రెండు రకాల లేదంటే రెండు విధాలైన తలంపులండి. The first thought is, మొదటి ఆలోచన ఏమిటంటే, God is not indifferent to suffering. మరి దేవుడు శ్రమను పట్టించుకోనట్టుగా ఆయన ఉండటం లేదు. He knows our suffering. మరి మనం పడుచున్న బాధలన్నీ ఆయనకు తెలుసు. He is not deaf to our prayers. మరి మన యొక్క ప్రార్థనలకు ఆయన చెవి మూసుకున్నవాడు కాదు. When we cry out to him in pain, he is listening. మనము బాధతో అరిచి మొరపెట్టుకొనుచున్నప్పుడు ఆయన తప్పనిసరిగా దానిని వినుచున్నాడండి. Because he feels deeply about human suffering. ఎందుకంటే ఆ యొక్క మానవ సంబంధమైన శ్రమను ఆయన బహుబాగుగా అర్థం చేసుకుంటాడు. You remember when at Lazarus' grave, చూడండి, మీకు జ్ఞాపకం ఉంటే ఆ యొక్క లాజరు చనిపోయిన పాతి పెట్టబడిన ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు, and when Jesus came to the grave and saw people weeping and crying, మరి ఆ యొక్క సమాధికి దగ్గరకు సమీపించి అక్కడ అనేక మంది జనులు దుఃఖిస్తూ బాధపడుతూ రోధిస్తున్న సమయంలో, what was Jesus' response, immediate response? మరి ఆయన యొక్క మరి తక్షణ స్పందన ఎలా ఉంది? The shortest verse in the Bible. మరి బైబిల్లో చిన్న వచనమని మనం అంటాం కదా, Jesus wept. యేసు కన్నీళ్లు విడిచెను. Now you might just read Jesus wept and move on to the next verse. యేసు కన్నీళ్లు విడిచెనని చదివి మరి సర్వసాధారణంగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. Stop for a moment. అయితే ఒక్క నిమిషం ఆగితే, the original Greek గ్రీకు భాషలో actually means, మరి గ్రీకు భాషలో మరి దాని యొక్క మూల భాషలో దాని అర్థం ఎలా ఉంటుందండి? he had intense feeling deep inside of him. మరి తనలో లోతైన బాధతో, మనం మూలుగంటం చూడండి, అట్లా లోతైన మూలుగులతో బాధతో ఆయన పని చేశాడు అన్నట్టుగా. Strong feelings of concern. మరి ఎంతో ఎక్కువైన శ్రద్ధతో ఆ పని చేశాడు. Often with the implication of anger and indignation. మరి ఇంకొకలాగా చెప్పాలంటే ఆ యొక్క బాధను బట్టి ఆయనలో కోపం వచ్చింది, ఆక్రోశం చెలరేగింది అన్నట్టుగా అట్లా చెప్తూ ఉన్నారు మరి ఒరిజినల్ భాషలో. And so when the Bible says Jesus wept, he wept and people could see his body shaking with weeping. మరి ఆయన దుఃఖిస్తూ బాధపడుతూ ఆక్రోశంతో ఏమండి ఆ యొక్క బాధను వెళ్ళబుచ్చుతున్నప్పుడు కన్నీళ్లు కారినాయి, ప్రజలు చూచారు, ప్రజలందరూ దాన్ని గమనించగలిగినారు. You remember what the people around said when they saw Jesus weeping? ఆ యొక్క యేసు ప్రభు కన్నీళ్లు విడిచిన ఆ సందర్భంలో చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటున్నారో మీకు గుర్తుందా? See how he loved him. మరి ఈ యొక్క చనిపోయిన వానిని ఆయన ఎంతగా ప్రేమించాడో చూడండి అని అంటూ ఉన్నాడు. God is not indifferent to suffering. కాబట్టి దేవుడు మన సమస్యలను దాటిపోయేవాడు కాదు, వాటికి మించి ఉండేవాడు కాదు. He knows our suffering. మన యొక్క ప్రతి బాధయు ఆయన తెలుసుకుని ఉన్నాడు. He experiences our suffering. మరి యొక్క మన బాధను ఆయన దాన్ని అనుభవించి తెలుసుకుంటూ ఉన్నాడు. Look at this verse in Hebrews 4 and verse 14. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే మనం దీన్ని మరి నిర్ధారణ పరచుకోవచ్చు. Since we have a great high priest who has ascended into the heavens, yes sir, Jesus the Son of God. మరి మన యొక్క ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము పట్టుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని. So we are encouraged to hold firmly to the faith we profess. కాబట్టి సమస్త విషయంలోనూ మనమల్నే శోధింపబడను, ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు గనుక మనము కనికరింపబడదుము. Verse 15 says, for we do not have a high priest who is unable to empathize with our weaknesses. అది మనకు 14వ వచనం చూడండి. దేవుని కుమారుడైన యేసు అని మన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనకు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపనందునట్లు ధైర్యంగా ఆయన దగ్గరికి వద్దాము. I highlight the word empathize. చూడండి, మనతో సహానుభావమును ఆయన కలిగి ఉన్నాడనే మాట గమనించండి. It means putting oneself in another's place. మరి ఆ మాటకు సహానుభావం అంటే వేరే వాడు పడుచున్న బాధలోనికి వీరు అందులోనికి వెళ్ళి ప్రవేశించి ఆ బాధను అనుభవించటం.
standing in one's shoes. మరి వేరే వారి యొక్క కాళ్ళలో చెప్పులు పెట్టారంటారు చూడనట్లుగా వారి బాధలో వీరు కూడా దానిని తమ బాధగా చేసుకోవడం. In other words, to suffer with somebody. అలా దాని అర్థం ఏం చేసుకోవచ్చు అంటే ఒకరు బాధపడుచున్నప్పుడు ఆ బాధలో వీరు కూడా సహభాగులు అవ్వటము. Once a chaplain was asked the question. మరి ఒకసారి ఒక చాప్లిన్ గారికి ఈ ప్రశ్న వచ్చింది. When he went and was visiting the sick in the hospital. మరి అతడు వెళ్ళి ఆ ఆసుపత్రిలో రోగులుగా ఉన్న వారిని ఆయన దర్శిస్తున్న సమయంలో And the sick person asked, where is Jesus in my suffering? ఆ యొక్క మరి రోగి అడిగాడు ఈ చాప్లిన్ గారిని ఏమంటే మరి నేను ఎంతో బాధపడుచు ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నాడు. And the chaplain pointed to the cross. చూడండి ఆ యొక్క చాప్లిన్ గారు చేసిందంతా ఏంటంటే ఆ సిలువను చూడన్నట్టుగా సిలువను చూపించారు. There is Jesus. అక్కడ యేసు నీకు కనబడతారని చెప్పారు. He is taking your pain upon himself. మరి మన బాధనంతయు తన మీదకు వేసుకునే దేవుడు ఆయన. So God is not indifferent to our suffering. He knows our suffering. కాబట్టి దేవుడు మన సమస్యలను మించినవాడుగా లేడు కానీ మన సమస్యలన్నీ ఎరిగినవాడుగా ఆయన ఉన్నాడు. A second thought I would like to leave with you. మరి అలాగే రెండవ ఆలోచన ఏమిటంటే He has the power to bring good out of anything, even out of evil and suffering. ఈ యొక్క మాట యొక్క అర్థం ఏంటంటే పిల్లరా, ఆయన ఏ పరిస్థితి అయినా అది దుష్టత్వమైనా బాధ అయినా ఏమంటే దాంట్లోంచి కూడా మనకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. Romans chapter 8 and verse 28 is రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాటను మనం బాగా అర్థం చేసుకోవచ్చు. It says we know that in all things. Yes. మరి సమస్త విషయములలో మనకు మేలు కలుగుతుంది అంటున్నాడు. What is all things? మరి చూసారా యొక్క 28వ వచనంలో మరి సమస్తమును సమకూడి జరుగుచున్నాం అంటున్నాడు. ఏమిటది, ఏంటి ఆ సమస్తము అని ఆలోచిస్తే could it include our suffering? మరి ఆ యొక్క సమస్తంలో మన కష్ట సమయాలు ఉన్నాయా? Could it also involve the difficult circumstances we go through? మరి మనం వెళ్ళుచున్న క్లిష్ట పరిస్థితులు ఆ సమస్తమైన విషయాల్లో ఉన్నాయా? What does God do in all these things? అయితే ఇవి యొక్క అన్ని విషయాలలో సమస్తములో ఆయన చేసేది ఏమిటండి? He works for the good. చూడండి అవన్నీ మన మేలు కొరకే ఆయన చేస్తూ ఉన్నాడు. మన మేలు కొరకే దాని ఫలితాన్ని తీసుకొని వస్తున్నాడు. He is able to bring good even out of suffering and evil. మరి ఈ యొక్క దుష్టత్వము ఏమండి సహించనలవు కానీ శ్రమల గుండా వెళుతున్నప్పుడు వాటిని మన మేలు కొరకే ఆయన జరిగిస్తున్నాడు. ఫలితము మన మేలు కొరకే అన్నట్టుగా. I am not saying that God needs evil to bring good. మరి అయితే మంచి చేయడానికి మేలు చేయడానికి దేవుడికి దుష్టత్వం అవసరమని నేను చెప్పడం లేదండి. Neither am I encouraging any one of us to do evil so that God can bring good in our lives. కాబట్టి మీరు దుష్టులుగా ప్రవర్తిస్తే దేవుడు మీకు దాన్ని మంచికి మేలు కొరకు మలుపుతాడని కూడా నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. So but God is so powerful that he can even bring good out of suffering. అయితే నేను చెప్పదలుచుకున్నది అంతా ఏమిటంటే దేవుని వాక్యాన్ని బట్టి మనకు ఎదురవుతున్న ప్రతి కష్ట నష్ట శ్రమ శోధనలను మన మేలు కొరకే ఆయన తిప్పుతాడు అనేటువంటిది, చేస్తాడు అనేటువంటిది. So the question of theodicy, is God powerful? మరి ఇప్పుడు మరలా థియోడసీ ప్రశ్నలకు వద్దాం. దేవుడు నిజంగా శక్తిమంతుడేనా? He is so powerful that he can even bring good out of evil. చూడండి నిజమే, ఆయన నిజంగానే సర్వశక్తిమంతుడు. ఆయన కీడులో కూడా మేలును చేసే దేవుడై ఉంటున్నాడు. But you may still wonder, why is he not stopping it? అయితే మరి ఎందుకు అలా జరగటం నేను చూడలేకపోతున్నాను, ఏది ఆపుతుందని మీకు ఇంకా ప్రశ్న ఉండవచ్చు. We'll come to that question in a moment. మరి ఆ ప్రశ్న కూడా మనం సంధిద్దాం. God has the power to bring good even out of evil. మరి దుష్టత్వంలో నుండి కూడా మేలును తీసుకుని వచ్చే దేవుడు ఆయన. You remember what Joseph told his brothers when they discovered he is the brother? మరి చూడండి యోసేపు జీవితాన్ని చూసి ఆయన అంతంలో వాళ్ళ సహోదరులకు ఈయన మా తమ్ముడే లేదంటే మా సహోదరుడు అని తెలిసినప్పుడు వాళ్ళు అంటున్న మాట చూసారా? In Genesis 50, Joseph says, you intended to harm me. Yes, ఆదికాండం 50వ అధ్యాయంలో అని చెప్తాడు యోసేపు, మీరు దీనిని కీడు కొరకే తలపెట్టారు కానీ But God intended it all for good. అయితే దేవుడు దీనిని మనందరి మేలు కొరకే ఈ శ్రమలన్నీ నాకు అనుమతించాడు అంటున్నాడు. God can bring good
even though some people might wish harm for us. మరి కొంతమంది మనకు కీడు జరగాలని, హాని జరగాలని కోరుకున్నప్పటికీ దేవుడు దానిని కూడా మన మేలుకే ముగించే దేవుడై ఉంటున్నాడు. He is so powerful that he can even turn curses into blessings. మరి ఆయన ఎంత శక్తిమంతుడంటే పిల్లరా, ఎవరైనా మన మీద శాపాన్ని ప్రయోగించినా, శాపించినా కానీ దానిని కూడా ఆశీర్వాదంగా మార్చివేసే దేవుడు. You will remember the story of Balaam trying to curse Israel. ఇశ్రాయేలు ప్రజలను బిలామును ప్రవక్త శాపం చేయాలని ప్రయత్నించిన సంగతి గుర్తుకు తెచ్చుకోండి. Every time he cursed, everything good was happening. మరి అతడు అసలు ఆ మాట కూడా రానిలేదు దేవుడు కదా. శపించాలని పూనుకున్నప్పుడల్లా ఆశీర్వాదాలే పలుకుతున్నాడు. So why does God allow pain and suffering? కాబట్టి మరోసారి ప్రశ్నించుకుందాం, ఎందుకు దేవుడు ఈ దుష్టత్వాన్ని, శ్రమలను ఈ లోకంలో అనుమతిస్తున్నాడు? I don't know. నాకు తెలియదు ఆ సంగతి. But I do know అయితే నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, that God is not distant from our suffering. మరి ఒకటే నేను చెప్పగలను ఏంటంటే, మన యొక్క బాధ శ్రమల సమయంలో ఆయన మనకు వేరుగా అన్నట్టుగా ఆయన ఉండటం లేదు. He is concerned for us in our suffering. మరి మన యొక్క శ్రమ శోధన సమయంలో ఆయన మన పట్ల ఇంకా సన్నిహితుడుగా, ఇంకా శ్రద్ధ పుచ్చుకునేవాడుగా ఆయన ఉంటున్నాడు. For me, the answer is a person, and the person of Jesus Christ. మరి ఈ యొక్క దేవుడిచ్చిన సమాధానము నా వరకు నేను చెప్పగలిగిన ఏంటంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వ్యక్తిలో ఆయన మన సమస్యలకు పరిష్కారాన్ని పెట్టాడు. I know he can ultimately bring good even when we suffer. కాబట్టి మరి ఆయన ఇచ్చిన యేసుక్రీస్తు అనేదే పరిష్కారంగా ఉన్నది. కీడులో నుంచి కూడా మేలును తీసుకుని వచ్చే దేవుడని నేను ఎరుగుదును. So in conclusion, కాబట్టి నా ముగింపు మాటలుగా, keep the faith. విశ్వాసాన్ని కాపాడుకోనండి. Don't give up. విడిచిపెట్టవద్దు సుమా. Don't lose your faith. మరి మీ విశ్వాసాన్ని బలహీనపరచుకోవద్దు. Even in suffering. మరి శ్రమల గుండా వెళ్ళినప్పుడు కూడా బలముగా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకునండి. Let us remember Job, what he said when he was suffering. మరి యోబు శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. Job stood up and tore his robes in grief, and then he shaved his head and fell to the ground to worship. చూసారా, ఆ యొక్క మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు. యోబు మరి నేల మీద పడి ఇలాగ మొర్ర పెట్టాడట. I came naked from my mother's womb, I will be naked when I leave. The Lord gave me what I had, the Lord has taken it away. Praise the name of the Lord. In all of this, Job did not sin by blaming God. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. Job did not understand why he was suffering. యోబుకి అర్థం కాలేదండి, ఏ మాత్రం కూడా అర్థం కాలేదు. ఎందుకు తాను శ్రమల గుండా వెళుతున్నాడో ఏ పట్టాని ఆయనకు అర్థం కాలేదు. But he kept the faith. అయినప్పటికీ తన విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకున్నాడు. He continued to worship. మరి ఇంకా శ్రమ శోధన సమయంలో, నష్ట సమయంలో కూడా ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు. Even when he did not know why he was suffering. ఎందుకు ఆ శ్రమ కలిగింది, ఎందుకు ఈ పరీక్షల సమయం అనేది ఆయనకు తెలియకపోయినా ప్రభుని ఆరాధన చేయటం మానలేదు. He knew it would all work out okay. మరి అయితే ఆయనకు ఒక్కటి తెలిసి ఉండొచ్చు, బహుశా ఇదంతా దేవుడు నా మేలుకే చేస్తున్నాడని బహుశా తెలిసి ఉండొచ్చు. Because the end of the story is good. ఎందుకంటే యోబు యొక్క ముగింపు బహుశ్రేష్టంగా ముగించబడటం మనం చూసాము. What is the end of the story? మరి కాబట్టి ఏ రకమైన ముగింపు యోబు కలిగి ఉన్నాడు? We go to our second reading. మరి రెండవ వాక్య భాగం మనం చదివాం కదా. I heard a loud voice from the throne saying, "Look, God's home is now among his people. He will live with them and they will be his people. Amen. God himself will be with them." And what happens to suffering? He will wipe every tear from their eyes. There will be no more death or sorrow or crying or pain. All these things are gone forever. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును,
వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమికి ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను యాదనైనను ఇక ఉండదు అని చెప్పిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. That is how the story ends. అలాగండి ఈ యొక్క మరి చరిత్ర ముగించబడబోతూ ఉన్నది. Is God powerful? దేవుడు శక్తిమంతుడైనా మరి? Yes, he is. ఆయన తప్పనిసరిగా సర్వశక్తిమంతుడై ఉన్నాడు. Is he good and loving enough to stop evil? మరి దుష్టత్వాన్ని ఆపు చేయడానికి కావలసిన శక్తిని, మంచితనమును ఆయన కలిగి ఉన్నాడా? Yes, he will. ఎస్, ఆయన తప్పనిసరిగా ఆ శక్తిని, ఆ మంచితనాన్ని కలిగి ఉన్నాడు. He is both powerful and loving and good. And that's the Christian testimony from the Bible. మరి బైబిల్ మనకు దేవుడి గురించి చెప్పుచున్న క్రైస్తవ సాక్ష్యం ఏమిటంటే ఆయన శక్తిమంతుడు, ఆయన ఆపు చేయడానికి సమర్థుడు, ఆయన ఆపగలిగే మరి మంచివాడు, మేలు కొరకే చేసే మంచివాడుగా మరి ఈ క్రైస్తవ సాక్ష్యం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. Even though today we might not fully understand why so much suffering. ఎందుకు ఇంత శ్రమ గుండా నడుస్తున్నాం, ఎందుకు ఇంత బాధల గుండా వెళ్తున్నాం అనేది ఆ సమయంలో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ పిల్లరా, మొత్తానికి మన మేలు కొరకే ఆయన దాన్ని తీసుకుని వస్తాడు. May God grant you and me the strength. ప్రభు అయిన దేవుడు అటువంటి బలాన్ని, శక్తిని మనందరికీ అనుగ్రహించునుగాక. To remain faithful. మరి విశ్వాసంగా ఉండటానికి బలం ఇచ్చునుగాక. Until the end of the story. మరి ఈ యొక్క మన జీవిత కథ కూడా ముగించే వరకు ప్రభు కృపలో మనం బలపరిచి స్థిరపరచబడి విశ్వాసమును కాపాడుకుంటూ ముందుకు సాగిపోదుముగాక. God bless you. ఆమేన్, ఆమేన్.